ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ టు ద సర్కిల్స్. సో 2 సర్కిల్స్ ఇచ్చాడు, వీటికి డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, ఇప్పుడు చూడండి ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే, సో ఫస్ట్ మనం ఏంటంటే ట్రాన్స్ఫర్స్ అంటే మనకి ఇంటర్నల్గా అంటే R1 R2 రేషియోలో డివైడ్ చేస్తుంది. ఓకే, ఒక డైరెక్ట్ అంటే ఏంటి, ఎక్స్టర్నల్ సిమిలిట్యూడ్. ఓకే, ఎక్స్టర్నల్ సిమిలిట్యూడ్ ఒకసారి చూడండి. ఎక్స్టర్నల్ సిమిలిట్యూడ్ అంటే మనకి ఏ విధంగా ఉంటుంది, సర్కిల్ ఈ విధంగా 2 సర్కిల్స్ ఉంటాయి. సో ఓకే, ఈ 2 సర్కిల్స్ కూడా మనకి ట్రాన్స్ఫర్స్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఇవి ఎక్కడైతే మీకు ఇంటర్సెక్ట్ అవుతుందో ఆ ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ అంటాం. ఏమంటాం? ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ అంటాం. అర్థమైంది కదా? ఓకే, మళ్ళీ చెప్తే ఒకసారి చూడండి. ట్రాన్స్ఫర్స్ అంటే ఇంటర్నల్గా R1:R2 రేషియోలో డివైడ్ అవుతుంది. R1:R2 రేషియోలో వస్తుంది. సో ఇదేంటి మనకి డైరెక్ట్ అంటే ఎక్స్టర్నల్ సిమిలిట్యూడ్ అంటే మనకి ఇలా ఉంటుంది. 2 ఎక్స్టర్నల్గా 2 డయాగ్రామ్స్ ఉంటాయి. ఓకే, ఎక్స్టర్నల్ సర్కిల్స్ చూడండి, ఈ 2 ఎక్స్టర్నల్ సర్కిల్స్, దీనికి ఉన్న ట్రాన్స్ఫర్స్ ఫామ్ అవుతుంది. ఓకే, ఇది ఎక్కడైతే మీకు ఇంటర్సెక్ట్ అవుతుందో ఈ పాయింట్ మనం ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ అంటాం. అర్థమైంది కదా? ఇప్పుడు అర్థమైంది కదా? ఓకే, ఇప్పుడు చూడండి ఫస్ట్ ఇచ్చిన సర్కిల్ని S1 అనుకున్నా. 2 సర్కిల్ ఇచ్చారు కదా, సో ఇందులో ఒక సర్కిల్ని S1 అనుకున్నా. దీని నుంచి నేను సెంటర్ని రేడియస్ని ఫామ్ చేశా. సో సెంటర్ ఫార్ములా మీకు వచ్చేసరికి -G, -F. ఇది మీకు సెంటర్ ఫార్ములా. రేడియస్ ఫార్ములా అంటే మనకు తెలుసు ఆల్రెడీ, G² + F² - C √G² + F² - C. ఇవేంటివి? సెంటర్ ఫార్ములా, రేడియస్ ఫార్ములా. ఫైనల్ ఒకసారి నోట్ చేసుకోండి. సెంటర్ ఫార్ములా ప్రకారం సెంటర్ తీసుకున్నాం, ఎంత వచ్చింది? 11,2. అంటే ఒకసారి చెప్పేస్తా చూడండి, సెంటర్ ఎలా తీసుకున్నామా. ఇక్కడ ఏంటి మనకి 22x ఉంది, అంటే ఇదేంటి 2gx ప్లేస్లో మనకి 22x ఉంది. సో ఫస్ట్ ఫార్ములా చూసుకున్నాం. సర్కిల్ ఫార్ములా ఏంటి? x² + y² + 2gx + 2fy + c. అంటే ఇది ఏముంది? 2gx ప్లేస్లో ఉంది. ఓకే, అంటే ఈ g ప్లేస్ మనకి ఎంత ఉంది? 22 ఉంది. సో 22x 11x అంటే 11. సరిపోయిందా? మనకేంటి +1 -1 వచ్చింది. ఫార్ములాలో మైనస్ ఉంది, -g. సో ఇక్కడ +11 కదా, ఫార్ములా ఎంత ఉంది? మైనస్ ఉంది. సో మాకు ఫార్ములాకి వచ్చేసరికి ఏమవుతుంది? -11 అయిపోయింది. అర్థమైందా? సో అదేవిధంగా 2కి ఎంత ఉంది? ఇక్కడ 4. అంటే ఇదేంటి? 2gx 2fy. ఇక్కడ చేస్తా చూడండి, 2fy అంటే f ప్లేస్లో మనకి -4 ఉంది. 2 × f ప్లేస్లో -4. అర్థమైంది కదా? అంటే అంత -2 ఫార్ములాకి మైనస్ ఉంది. సో -× +2. అర్థమైంది కదా? సో ఈ విధంగా సెంటర్ తీసుకున్నాం. అర్థం సెంటర్ ఏ విధంగా తీసుకున్నామో తీసుకున్నాం. మనకి ఎంత వచ్చింది? సెంటర్ -11,2 వచ్చింది. ఓకే, రేడియస్ ఏంటి? G² + F² + C. G² అంటే 11² 121, F² అంటే 2² 4, C అంటే C అంటే లైన్లో ఉంది చూడండి, సారీ సర్కిల్లో ఉంది ఆల్రెడీ. C ఎంత ఉంది? 100. సో ఇక్కడ మైనస్ ఉంది, ఫార్ములాకి మైనస్ ఉంది, -× ప్లస్, సో +100. అర్థమైంది కదా? ఇప్పుడు చూడండి, ఇవన్నీ ప్లస్ చేయండి, 225 అవుతుంది. 225 ఈజ్ నథింగ్ బట్ 15. అర్థమైంది కదా? ఓకే, ఏమొచ్చింది? ఫస్ట్ ఒక సర్కిల్ తీసుకున్నాం, దీనికి సెంటర్ ఫామ్ చేసాం, రేడియస్ కట్టాం. ఎంత వచ్చింది? రేడియస్ 15. సో ఇదే విధంగా సెకండ్ సర్కిల్కి కూడా సెంటర్, రేడియస్ ఫైండ్ అవుట్ చేద్దాం. సెకండ్ సర్కిల్ ఏంటి? ఇది చూడండి, ఇది సెకండ్ సర్కిల్. ఇదే సర్కిల్ రాసుకున్నాం. దీనికి కూడా దానిలో ఆ ముందు సర్కిల్లో ఏం చేసాం? అక్కడ C1 అనుకున్నాం కాబట్టి ఇక్కడ C2 అనుకున్నాం. ఓకే, ఇక్కడ మనకి ఏమొచ్చింది? 22 కాబట్టి -1 వస్తుంది, ప్లస్ అవుతుంది. 22లో సగం ఏంటి? 11. ఎందుకంటే ముందు 2 ఉంటుంది కదా, 2 అంటే సగం పోద్ది అంటే 11. ఇక్కడ మనకి సెంటర్ ఏమొచ్చింది? 11, -2 వస్తుంది. 1 మినిట్. ఇక్కడ సెంటర్ ఏమొస్తుంది? ఇక్కడ ఏమొచ్చింది? -11, 2. ఇక్కడ సెంటర్ రైట్ 22g 22 అంటే 2 × 22g 11 -11 -11 సరిపోయింది. నెక్స్ట్ 4y 2 × 4y +4 ఇక్కడికి వస్తే మైనస్ అవుతుంది. సో ఇది -2. ఓకేనా? ఓకే, ఇప్పుడు చూడండి అన్న, ఇక్కడ సెంటర్ ఏమొచ్చింది? 11, -2. ఇంతకుముందు సెంటర్లో మనకి ఏమొచ్చింది చూడండి? -11, 2. ఓకే, ఇక్కడ -11, 2, ఇక్కడ 11, 2 సెంటర్. ఓకే, నెక్స్ట్ రేడియస్
అక్కడ R1 అనుకున్నాం కాబట్టి ఇక్కడ R2 అనుకున్నాం. ఓకే, R2 రేడియస్ ఫార్ములా మనకు తెలుసు ఏంటి, √G² + F² మైనస్ C. ఓకే, G² అంటే 11² 121 ప్లస్ F² 2² 4 G ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ ఉంది, ఫార్ములా మైనస్ ఉంటుంది. సో ప్లస్ అంటే మైనస్ ఇంకేమన్నా -100 ప్లస్ ఏంటి ఇది ఏమవుతుంది 125లో 100 పోతే ఇంకెంత ఉంటుంది 25 √25 ఈజ్ నథింగ్ బట్ 5. ఇక్కడ R2 ఏమొచ్చింది 5. సర్కిల్ సెకండ్ సర్కిల్ ఏమొచ్చింది 11, -2 వచ్చింది. అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి ఈ రెండు సర్కిల్స్ని చేయండి. ఫస్ట్ సర్కిల్ ఎంత -11, 2. నెక్స్ట్ సెకండ్ సర్కిల్ ఎంత 11, -2. ఫస్ట్ ఈ రెండు సర్కిల్ని సాల్వ్ చేద్దాం. అంటే అక్కడ ఎంత ఉందో 11, ఇక్కడ 11. సో 11 + 11 హోల్ స్క్వేర్ ప్లస్ అక్కడ ఉందో 2, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో 2 + 2 హోల్ స్క్వేర్ సరిపోయింది కదా. 11 + 11 121, సో 11 + 12 22 స్క్వేర్ 484 సరిపోయి, ప్లస్ 2 + 2 4 స్క్వేర్ 16 సరిపోయింది. ఇది మొత్తం ఈ రెండు ప్లస్ చేయండి √500 వస్తుంది. సరిపోయింది కానీ ఇక్కడ అర్థమైంది కదా. సో నెక్స్ట్ ఇదే విధంగా C1 C2 ఏ విధంగా అయితే చేసామో అదేవిధంగా R1 R2 చేయండి. R1 మనకి ఇక్కడ ఎంత వచ్చింది చూడండి 15, R2 ఎంత వచ్చింది 5. సో 15 + 5 20 అంటే ఇది రూట్స్లో ఏమవుతుంది √400 అవుతుంది. సో √400 పెద్ద, √500 పెద్ద, √500 పెద్ద. √500 పెద్ద ఇది మనకి ఏమొస్తుంది C1 C2 ఈజ్ గ్రేటర్ దెన్ R1 R2, ఎందుకంటే ఇది పెద్దది కదా. C1 C2 R1 R2 కంటే పెద్ద, ఎందుకు R1 R2 √400 అనుకుందాం. 20 అంటే √400 కదా. ఓకే, C1 C2 మనకి ఎంత వస్తుంది √500. మరి √400 పెద్ద, √500 పెద్ద, √500 పెద్దది. అయితే మరి అప్పుడు మనకి అక్కడ ఏమవుతుంది కండిషన్ ఏమవుతుంది C1 C2 ఈజ్ గ్రేటర్ దెన్ R1 + R2. సరిపోయింది కదా. C1 C2 గ్రేటర్ దెన్ R1 + R2. ఇప్పుడు ఏం చేద్దాం సర్కిల్స్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి సర్కిల్స్ ఒకదానికి ఒకటి అవే ఫ్రమ్ ఈచ్ అదర్ ఉన్నాయి. అంటే ఏంటి రెండు సర్కిల్స్ తీసుకున్నాం. ఓకే, ఇది C1 ఇది C2. ఇది మనం ఏం చేయాలి ఈ C1కి C2కి మధ్యలో డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే చూడండి ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ అంటే ఇక్కడ ఏమన్నా చూడండి C1 C2కి మధ్యలో డిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఒక C1 C2 పైన మనకి ఏముంది ఏదైతే ట్రాన్స్ఫర్స్ ఉందో దీన్ని డైరెక్ట్ కామన్ టాంజెంట్ అంటాం. ఈ డైరెక్ట్ కామన్ టాంజెంట్ ఎక్కడైతే మనకి ఇంటర్సెక్ట్ అవుతుందో ఆ ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ని ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ అంటాం. అర్థమైంది కదా. చూడండి రెండు ఎక్స్టర్నల్ సర్కిల్స్ తీసుకున్నాం. ఓకే, ఇది C1 ఇది C2, వీటి మధ్యన డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి, అది పక్కన పెట్టండి, నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే ఇప్పుడు ఏంటిది పైన ఏదైతే లైన్ ఉంది దీన్ని ఏమనుకున్నాం మనం, ఇది ఏంటిది డైరెక్ట్ కామన్ టాంజెంట్. ఓకే మీకు తెలుసు డైరెక్ట్ కామన్ టాంజెంట్ కదా. సో ఈ డైరెక్ట్ కామన్ టాంజెంట్ ఎక్కడైతే మనకి ఇంటర్సెక్ట్ అవుతుంది ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ని D అనుకున్నాం. సో ఈ ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ ఏదైతే ఉందో ఈ పాయింట్ని ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ అంటాం. అర్థమైంది కదా ఇప్పుడు. ఓకే ఇప్పుడు చూడండి ఈ రెండింటికి మధ్యలో డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయండి. అదే చెప్పాము ఇక్కడ డి అంటే మనకి D అనుకున్నాం కదా ఇక ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ని ఈ D మనం ఇప్పుడు కనుక్కోవాలి. ఓకే D ఇది దేన్ని డివైడ్ చేస్తుంది C1 C2 డివైడ్ చేస్తుంది. C1 C2 రెండు సర్కిల్ని డివైడ్ చేస్తుంది. ఓకే ఎలా డివైడ్ చేస్తుంది R1 R2 ఈ రెండింటిని R1 రేషియోలో డివైడ్ చేస్తుంది. R1 R2 రేషియోలో డివైడ్ చేస్తుంది. ఓకే ఎక్స్టర్నల్గా గుర్తుపెట్టుకోండి R1 R2 ఎక్స్టర్నల్ అన్నా R1 -R2 ఇంటర్నల్ అన్నా ఒకటే. అర్థమైంది కదా. గుర్తుపెట్టుకోండి ఇక ఏమన్నాడు C1 C2. C1 అంటే ఏంటి చూడండి ఒకసారి C1 -11, 2 C2 11, -2 అవే రాసాం. C1 -11, 2 C2 11, -2 సరిపోయింది కదా. సో ఏమన్నాడు R1 R2 ఎక్స్టర్నల్లీ అన్నాడు. సో ఇక్కడ ఏం తీసుకున్నాం R1 -R2 ఇంటర్నల్. R1 R2 ఎక్స్టర్నల్ అన్నా R1 గుర్తుపెట్టుకోండి R1 -R2 ఇంటర్నల్ అన్నా ఒకటే. అర్థమైందా. సో ఇప్పుడు చూడండి ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు R1 R2 R1 మనకి ఎంత వచ్చింది రేడియస్ ఎంత వచ్చింది ఫస్ట్ రేడియస్ చూడండి 15. సెకండ్ రేడియస్ 5 అంటే 15:5 అంతేనా. ఓకే 15 -R2 ఉంది కాబట్టి -5. సో ఇది ఏమవుతుంది 3:-1 అవుతుంది. అర్థమైంది సరిపోయింది కదా. ఓకే ఇక్కడ మనం ఏమన్నాం ఎక్స్టర్నల్ కానీ ఇక్కడ ఏం తీసుకున్నాం R1 -R2 ఇంటర్నల్ అన్న ఒకటే ఏదైనా ఒకటే కాబట్టి ఇంటర్నల్ తీసుకున్నాం కాబట్టి ఇంటర్నల్ ఫార్ములా అప్లై చేయాలి. ఒక ఇంటర్నల్ ఫార్ములా ఏంటి mx2 + nx1/k
m minus n my2 minus ny1 by m minus n. అర్థమైంది కదన్నా. సో ఇది ఫార్ములా, ఈ ఫార్ములా అప్లై చేస్తేనే మనకు ఆన్సర్ వస్తుంది. ఫార్ములా గుర్తుపెట్టుకుని ఫార్ములా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు చూడండి mx2. ఇప్పుడు చూడండి అన్న, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, చాలా జాగ్రత్తగా చూడండి. x1 y1 అనుకుంటాం వీటిని x2 y2. మరి mn సంగతులు ఏంటి? mn సంగతి ఏంటంటే m అంటే 3 అనుకోండి, n అంటే -1 అనుకోండి. ఓకే కదా. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి? mx2, m అంటే ఎంత? 3, x2 ఎంత మనకి? 11. సో 3 × 11 ఇదిగోండి. నెక్స్ట్ nx1, n అంటే ఎంత? -1, x1 ఎంత? -1. సో n అంటే -1 × x1 అంటే -1. సరిపోయింది కదా. ఓకే, బై m minus n. m అంటే ఎంత? 3, n అంటే -1, సో 3 - 1. నెక్స్ట్ my2, m అంటే మనకి ఎంత? 3, y2 ఎంతో చూడండి? -2, సో 3 - 2. నెక్స్ట్ -ny1, n మనకి -1, y1 2, సో -1 × 2. సరిపోయింది కదా. బై m minus n, m3 - 1. అర్థమైంది కదా. కొత్తగా రాయలేదు, ఓన్గా రాయలేదు. ఏదైతే ఫార్ములా ఉందో ఈ ఫార్ములాలో x1 y1 mn వాల్యూ సబ్స్టిట్యూట్ చేశా. అర్థమైందా? ఈ ఫార్ములాలో x1 y1 x2 y2 mn వాల్యూ సబ్స్టిట్యూట్ చేశా. ఓకే, ఏ ఫార్ములా యూజ్ చేసాం గుర్తుపెట్టుకోండి, ఇంటర్నల్ ఫార్ములా యూజ్ చేసాం. ఎందుకు ఇంటర్నల్ ఫార్ములా యూజ్ చేసాం? r1 = r2 ఎక్స్టర్నల్ అన్నా, r1 - r2 ఇంటర్నల్ అన్నా ఒకటే. ఓకే, ఇప్పుడు ఇది వస్తుంది కదా ఈ స్టెప్. నెక్స్ట్ 3 11s చూడండి. 3 11s ఎంత? 33. ఇది ఎక్కడ ఎంత ఉంది? 1 11s 1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో 33 + 11 44. సరిపోయిందా? బై 3 - 1 2, 3 2s -6, 1 2s -2, సో 6 + 2 8, మైనస్ ఉంది కదా, సో -8 బై 2. సరిపోయింది కదా. 3 - 1 2. ఇప్పుడు చూడండి 2 1s 2 22s 1s 2 4s మైనస్ ఉంది కదా, సో -4. ఎంత వచ్చింది? 22. ఇది ఎంత వచ్చింది? -4. అర్థమైంది కదా. సో ఈ -4 మనకి ఏమంటాం? ఇది డి. ఈ డి వాల్యూ ఎంత వచ్చింది మనకి? చూడండి 22, -4 వచ్చింది. అంతేనా? 22, -4. ఈ 22, -4 ఏంటి? ఇది డి. చెప్పాను కదా, డైరెక్ట్ కామన్ టాంజెంట్ ఎక్కడైతే మనకి ఇంటర్సెక్ట్ అవుతుందో, సో ఇంటర్సెక్ట్ అయిన ఈ పాయింట్ ఏంటి? ఇది డి. అంటే ఇది ఏంటిది? డి. ఓకే, ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ మనం ఏమనుకున్నాం? ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ అనుకున్నాం. సో ఇప్పుడు డి మనకి ఎంత వచ్చింది? 22.-4 వచ్చింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఏం చేసాం? పేర్ ఆఫ్ టాంజెంట్ ఈక్వేషన్ ఏంటి మనకి? s12 = s × s11. అర్థమైంది కదా. s12 = s × s11. నేను s తీసుకున్నాను. ఏమొచ్చింది? x² + y² + 22x - 4y - 100. ఓకే, ఒక దీని నుంచి s1 అన్నా s1 అయినా ఒకటే. బట్ s1 వస్తే మీకు ఏమవుతుంది? x ప్లస్లో x × x1, y ప్లస్లో y × y1 ఇలా వస్తుంది. అర్థమైంది కదా. సో s1 మీకు ఏంటి? xx1 y1 + 11x + x1 - 2y + y1 = 100. అర్థమైంది కదా. ఇది s, ఇది s1. ఓకే, ఇప్పుడు s1 ఏదైతే ఉందో x1 ప్లేస్లో x1 వాల్యూని y1 ప్లేస్లో y1 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఈ ఈక్వేషన్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ s1 ఇప్పుడు కౌంట్ చేసాం. ఏంటి? 22x, ఇక్కడ ఉన్నాయి 11 × x 11xలు ఉన్నాయి. సో 22 + 11 33. ఓకే, నెక్స్ట్ ఇంకేమున్నాయి? వైలో ఎక్కడ ఉన్నాయి చూడండి, వైలు. ఓకే, ఇక్కడ వై ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఇంకేముంది? ఇక్కడ ఒకటి ఉంది. సో ఈ వైలు క్యాలిక్యులేట్ చేయండి, మనకి ఎంత వస్తుంది? -6y ప్లస్ ఇంకేముంది? 100. ఇక్కడ ఎంత ఉంది? +11. ఇంకెక్కడ ఉన్నాయి చూడండి. ఓకే, సరిపోయింది. చూడండి 22x 11x 13. వైల్ కౌంట్ చేయండి. -6y 100 -100 ఇక్కడ ఎంత ఉంది? +50. ఓకే, 100 + 50 150. సరిపోయింది కదా. ఓకే, సరిపోయింది. నెక్స్ట్ ఇక్కడ వరకు వచ్చింది. ఓకే, నెక్స్ట్ s1 ఈ టోటల్ ఈక్వేషన్ 3 సబ్స్టిట్యూట్ చేసా. 3 సబ్స్టిట్యూట్ చేస్తే నాకు వచ్చిన ఈక్వేషన్ ఇది. ఓకే, నెక్స్ట్ ఇక్కడతో s1 అయ్యింది. నెక్స్ట్ s11 ఉంది కదా, ఇంకా s1 సరిపోదు, ఇంకా s11 కూడా ఉంది. సో s11 చూడండి. x11 మనకి అంటే ఏంటి వచ్చింది? x12 + y12 + 22x1 - 4y1 - 100. ఇదేంటి? x11. సో x11లో x1 ప్లేస్లో x1 వాల్యూ, y1 ప్లేస్లో y1 వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి.
x1 వాల్యూ మనకి ఎంత 22, y1 ఎంత -4, రెండు సబ్స్టిట్యూట్ చేయండి. 22, -4 ఈ రెండు సబ్స్టిట్యూట్ చేయండి. x1 22, సో 22 స్క్వేర్ ప్లస్ y1 అంటే -4, -1 ప్లస్ అయిపోతుంది, సో y 4 స్క్వేర్ 22 x1 22 -4 y1 -4 ఈజ్ ఈక్వల్ -100 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇది బాగా పెట్టండి. ఈజ్ ఈక్వల్ టు 22 స్క్వేర్ 484 సరిపోయిందా? ఓకే, 14 సరిపోయింది. 22 × 22 484 సరిపోయింది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 4 16 -100 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సరిపోయింది కదా. ఓకే, ఇప్పుడు ఇవన్నీ ప్లస్ చేయండి. 484 16 + 16 32 అంటే ఎంత అవుతుంది? టోటల్గా 1000 అవుతుంది. 1000 - 100 ఈజ్ నథింగ్ బట్ 900. సరిపోయింది కదా, 900 వచ్చింది కదా. ఓకే, మీకు ఎంత వచ్చింది? S11 900 వచ్చింది. ఓకే, S1 ఎంత వచ్చింది చూడండి, 11x - 2y + 50. బట్ x11 ఎంత వచ్చింది? 900. ఇది గుర్తుపెట్టుకుని ఎంత వచ్చింది? 900 వచ్చింది. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇప్పుడు నెక్స్ట్ కండిషన్ ఏంటి? S1 900 వచ్చింది కదా, 900 S11 వచ్చింది. ఓకే, అది పక్కన వచ్చండి. నెక్స్ట్ కండిషన్, నెక్స్ట్ యూస్ చేసే కండిషన్ ఏంటి? S1 = S × S11. ఈ రెండు కండిషన్ యూస్ చేస్తే మన ఫైనల్ ఆన్సర్ వస్తుంది. ఓకే, S1 సో S1 ఏమొచ్చింది? 11x - 2y + 50. అర్థమైంది కదా. సో ఇది S1 కండిషన్, ఇదేంటి S కండిషను, ఇది S11 మాకు 900 వచ్చింది. ఓకే, చెప్తాను కదా చూడండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది S1 కండిషన్. ఓకే, ఇది S. నెక్స్ట్ S11 మనకి ఎంత వచ్చింది? 900 వచ్చింది. సో అదే రాసాం 900. ఓకే, సరిపోయింది. నెక్స్ట్ దీని హోల్ స్క్వేర్ కదా, సో అంటే 3 స్క్వేర్ ఎంత అవుతుంది? 9. ఇది a - b + c హోల్ స్క్వేర్ ఫార్ములా. ఓకే, a² + b² + c² -2ab - 2bc - 2ca. అర్థమే కదా, ఇది ఫార్ములా. సో ఫార్ములాని మీరు డెరైవ్ చేశారు. ఓకే, ఫార్ములా డెరైవ్ చేసాం. నెక్స్ట్ ఇంకేం మిగిలింది? యాజ్ టీజ్గా వాల్యూ రాసుకున్నాం. ఇదేంటి? 900. ఓకే, అర్థమైంది కదా, సరిపోయింది కదా. ఓకే, నెక్స్ట్ 121x² సరిపోయింది. 8 1s 900 సరిపోయింది కదా. ఓకే, 121x² + 4y² సరిపోయింది. నెక్స్ట్ ఇంకేముంది? -44y, ఇంకేముంది? 200y + 1100x ప్లస్. ఓకే, సరిపోయింది. ఓకే, నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు సరిపోయింది కదా. అక్కడ తేడా వచ్చింది ఒకసారి చూడండి. a - b + c హోల్ స్క్వేర్ ఫార్ములా డెరైవ్ చేస్తాం. ఓకే, ఈజ్ ఈక్వల్ టు. ఓకే, సరిపోయింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమొచ్చింది? 121x². ఓకే, సరిపోయింది. ఓకే, సరిపోయింది కదా చూడండి. 121x² 4y² సరిపోయింది. నెక్స్ట్ ఏముంది? xyలు ఏమున్నాయి? 44 ఉన్నాయి. నెక్స్ట్ 200y. ఓకే, ఇంకా ఎక్స్లు ఇంకేం మిగిలాయి? 1100x మిగిలాయి. ఇంకా ఏమో కాన్స్టెంట్ టర్మ్స్ ఏమున్నాయి? 2500 2500. ఓకే, సరిపోయింది. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఇంకేం మిగిలింది చూడండి, 100x² + 100y² మైనస్. ఓకే, సరిపోయిందన్న. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ రెండు ఈక్వేషన్స్ 0 చేయాలి. అర్థమైంది కదా, ఈ రెండు ఈక్వేషన్స్ని 0 చేయాలి. అంటే ఏంటి? టోటల్ ఈక్వేషన్ ఇటువైపు వచ్చేస్తుంది. అప్పుడు మైనస్ వాల్యూస్ ప్లస్ అయిపోతాయి, ప్లస్ వాల్యూస్ మైనస్ అయిపోతాయి. ఓకే, ఈ టోటల్ ఈక్వేషన్ ఏమైంది? ఇటు వచ్చేసింది. ఎందుకు? ఇటు రెండింటిని కలిపి మనం ఏం చేయాలి? 0 చేయాలి. అంటే 0 = 0. ఈ టోటల్ ఈక్వేషన్ నేను 0 చేయాలి. 0 చేయాలంటే ఏం చేయాలి? టోటల్ ఈక్వేషన్ ఇటు వచ్చేయాలి. అప్పుడు ఏమవుతుంది? ఇందులో ప్లస్లు అవుతున్నాయి, అవన్నీ మైనస్లు అయిపోతాయి. సో ఇప్పుడు చూడండి, 121x². ఇక్కడ x² ఎన్ని ఉన్నాయి? 100 ఉన్నాయి. చెప్పాను కదా, ఇటు వస్తే ఏమవుతాయి? మైనస్ అవుతాయి. సో 121 - 100 ఇట్స్ నథింగ్ బట్ 21. అంటే 100లో 120 ప్లస్ 121లో -100 పోతుంది. అప్పుడు ఎంత అవుతుంది? 21. ఇంకేముంది? ఇది x². ఓకే, నెక్స్ట్ y²లో ఏమన్నా ఒకసారి చూడండి, +4y² + 100y². ఇటు వస్తే ఏమవుతుంది? ఇది మైనస్ అవుతుంది. సో -100 + 4 ఇట్స్ -96y². సరిపోయింది కదా. సో నెక్స్ట్ -44xy. ఇక్కడ xyలు ఏం లేవు, సో -44xy. ఓకే, నెక్స్ట్ ఇంకేమున్నాయి? ఎక్స్లు ఇంకేమున్నాయి చూడండి, ఇక్కడ 1100xలు ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఏమైనా ఉన్నాయా? ఇదిగోండి. సో 1100x.
2200 ఉన్నాయి, ఇక్కడ రెండు విలువలు ఉన్నాయి. సో ఇంకేం 2200 1100 పోతే ఇంకేం మిగులుతాయి, 1100 మిగులుతాయి. సరిపోయింది కదా. ప్లస్ ఇంకేమో వైలు ఇంకేమన్నా కౌంట్ చేయండి. కౌంటింగ్లో చాలా జాగ్రత్తగా చేయాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉన్నాయి 400 ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి 200 ఉన్నాయి. ఇటు వస్తే ఏమవుతుంది, ప్లస్ అయిపోతుంది. సో -200 + 400 ఏమవుతుంది, +200. సరిపోయింది కదా. వై ప్లస్ కాన్స్టెంట్ టర్మ్స్ ఏమున్నాయి, 2500, ఇక్కడ నీకు 10,000. ఇటు వస్తే ఏమవుతుంది, మైనస్ అనేది ప్లస్ కింద మారుతుంది. సో +10,000 + 2050 అంటే ఏమవుతుంది, 12,050 = 0. అర్థమైంది కదా. సో ఈ విధంగా చేయాలన్నమాట. క్వశ్చన్ కొంచెం కష్టంగా అనిపిస్తుంది. సో సర్కిల్స్ మొత్తంలో ఎక్కువ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏదైతే ఉందంటే ఈ క్వశ్చన్. అర్థమైంది కదా. కాకపోతే క్వశ్చన్ కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది, 1కి 2 సార్లు వినండి. అర్థమైంది కదా. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, 5 స్టార్ క్వశ్చన్ ఇది. అర్థమైంది కదా. ఈ క్వశ్చన్ ఖచ్చితంగా రావచ్చు, వస్తుంది కూడా. ఓకే, సో క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. కాకపోతే కొంచెం మీకు ఎక్కడంటే ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ దగ్గర కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ వరకు వచ్చేస్తారు. సో ఇక్కడ నుంచి క్యాలిక్యులేషన్ పార్ట్ దగ్గర కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కదా. సో చాలా సింపుల్, ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఫస్ట్ ఏంటి, 2 సర్కిల్స్ తీసుకోమన్నాడు, 2 సర్కిల్స్ ఇచ్చాడు. ఓకే, అవి డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ అని చూపించమన్నాడు. ఇంతవరకు అర్థమైంది కదా. ఫస్ట్ ఒక సర్కిల్ తీసుకున్నాం, దానికి సెంటర్ ఫైండ్ అవుట్ చేసాం, రేడియస్ ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, అయిపోయింది. సెకండ్ సర్కిల్ తీసుకున్నాం, దాన్ని సెంటర్ ఫైండ్ అవుట్ చేసాం, రేడియస్ ఫైండ్ అవుట్ చేసాం. అప్పుడు 2 సెంటర్స్ 2 రేడియస్ వచ్చాయి కదా. సో ఆ 2 రేడియస్ని 2 సెంటర్స్ని తర్వాత సాల్వ్ చేసాం. 2 సెంటర్స్ చేస్తే మనకి ఎంత వచ్చింది, √500. 2 రేడియస్ని చేస్తే మనకి ఎంత వచ్చింది, √400. √20 ఈజ్ నథింగ్ బట్ √400. ఓకే, సరే కదా. ఇప్పుడు ఏంటి, ఇది చిన్నది, ఏది పెద్ద ఏది చిన్నది చూసుకుంటాం. √400 కంటే √500 పెద్దది. సో ఇప్పుడు ఏమవుతుంది, R1:R2 గ్రేటర్ దెన్ C1:C2 గ్రేటర్ దెన్ R1:R2 అవుతుంది. C1:C2 గ్రేటర్ దెన్ R1:R2 అవుతుంది. ఓకే, సరిపోయింది కదా. ఓకే, నెక్స్ట్ ఏంటి, సర్కిల్స్ ఆర్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్. ఓకే, 2 సర్కిల్స్ తీసుకున్నాం, దీని గుండా పాస్ డైరెక్ట్ కామన్ టాంజెంట్ ఎక్కడైతే మీకు ఇంటర్సెక్ట్ అవుతుందో ఆ ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ని D అనుకున్నాం. సో ఆ ఇంటర్సెక్ట్ని ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ అనుకుంటాం. పాయింట్ D, దీని ఏమో D అనుకున్నాం. సో ఈ పాయింట్ని మనం ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ అనుకున్నాం. ఒక నెక్స్ట్ మనం చేయబోయేది ఏంటి, ఎక్స్టర్నల్ సర్కిల్స్ అంటే 2 సర్కిల్స్ తీసుకున్నాం. ఇది C1 C2 అనుకుంటే ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసాం. అర్థం కదన్నా. సో ఈ రెండింటిని ఎలా డివైడ్ చేస్తుంది, C1 C2ని ఈ D C1 C2ని ఎలా డివైడ్ చేస్తుంది, R1:R2 రేషియోలో డివైడ్ చేస్తుంది. ఇది అదే ఇక్కడ రాసాం. ఓకే, D డివైడ్ C1 C2 ఇన్ R1:R2 రేషియో ఎక్స్టర్నల్లీ. సో చెప్పాను కదా, R1:R2 ఎక్స్టర్నల్ అనే R1:-R2 ఇంటర్నల్ అన్న ఒకటే. ఓకే, ఇక్కడ ఏం చేసాం, ఇక్కడ ఇంటర్నల్ అనుకున్నాం కదా, మరి ఇంటర్నల్ ఫార్ములా అప్లై చేయాలి. ఇంటర్నల్ ఫార్ములా అప్లై చేసాం. ఓకే, ఫార్ములా అప్లై చేస్తే మనకి ఫైనల్ ఏమొచ్చింది, D వాల్యూ వచ్చింది కదా. సో నెక్స్ట్ కండిషన్ ఏం తీసుకున్నాం, S1 = S × S11 కండిషన్ తీసుకున్నాం. సో S1 ఇది, ఇంకా ఏం చేసాం, S1 ఇది. ఓకే, S11 మనకి ఎంత వచ్చింది, 900. ఓకే, నెక్స్ట్ ఆ విధంగా మనం చేస్తే మనకి ఎంత వస్తుంది, ఫైనల్ ఆన్సర్ 0. అర్థమైంది కదా. సో ఈ విధంగా మనం పర్ఫెక్ట్గా చేసుకుంటే ఈజీగా వస్తుంది. ఓకే, అర్థమైంది కదా. ఎక్కడైనా డౌట్ ఉందా, మీరు పర్ఫెక్ట్గా చూడాల్సింది ఇక్కడి నుంచి మీరు కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది, లేదా ఇక్కడి నుంచి. అర్థమైంది కదా. ఈ ఫార్ములా రాకపోతే ఇక్కడి నుంచే కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఈ ఫార్ములా డెరైవ్ చేయండి. నెక్స్ట్ కండిషన్స్ గుర్తుపెట్టుకోండి. కండిషన్ గుర్తుపెట్టుకుంటే ఆన్సర్స్ ఈజీగా వచ్చేస్తాయి. S1² = SS1 కండిషన్. నెక్స్ట్ S1 × S × S11. సరిపోయింది కదా. ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇక్కడ స్క్వేర్ లేదు, అంతే తేడా. అర్థమైంది కదా. S1 = S × S11. ఇక్కడ ఏంటి, S1² = S × S11. సరిపోయింది కదా. సో ఈ 2 కండిషన్స్ మీకు గుర్తుంటే ఫైనల్ ఆన్సర్ మీకు కరెక్ట్గా ఈజీగా వచ్చేస్తుంది. అర్థమైంది కదా. ఓకే, ఇది ఫైనల్ ఆన్సర్. అర్థమైంది కదా. సో ఇది ఈ యొక్క కంప్లీట్ సొల్యూషన్. సో ఎక్కడ చాలా జాగ్రత్తగా వినండి, స్టెప్ బై స్టెప్ మళ్ళీ వీడియోని 1కి 2 సార్లు చూడండి, మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. అర్థమైందా. ఎందుకంటే ఈ సమ్ కొంచెం కష్టంగా ఉంటుంది, పెద్ద కష్టమే కాదు, చాలా ఈజీ సమ్ ఇది. మీకు ఇంకా నేను చాలా ఈజీ ఫామ్లో చెప్పాను. ఇది 2-3 మెథడ్స్లో ఈ సమ్ చేయొచ్చు, చాలా ఈజీగా, అంటే మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పాను. అర్థమైంది కదా. సో ఇది పర్ఫెక్ట్గా ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ బై స్టెప్ చాలా జాగ్రత్తగా మీరు 1కి 2 సార్లు వీడియో చూసినట్లయితే ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. అర్థమైంది కదా.